రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ మా. సో పేపర్ ఎలా ఉంది? పర్లేదా? ఒక లెవెల్లో ఉందా, లేదా మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా? వాట్ ఈస్ ఎ రివ్యూ? సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్, నా పేరు షానవాస్ ఖాన్ అండి. నేను ఇక్కడ రీజనింగ్ అనేది చెప్తున్నాను, ఓకేనా? సో రీజనింగ్ క్లాసెస్ అనేవి నేను డీల్ చేస్తాను. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం క్లియర్. సో బేసికలీ క్వశ్చన్ నెంబర్ 81 నుంచి క్వశ్చన్ నెంబర్ 120 వరకు మనం ఏంటంటే రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాం. అండ్ దట్టు ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్ లో మనం ఏం చేస్తున్నామంటే, మీ యొక్క సిలబస్ ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా మంది ఏంటంటే సిలబస్ అనేది మాక్సిమం కంప్లీట్ చేస్తుంటారు. సో ఎవరైతే వేరే ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఏంటంటే ఒక క్విక్ రివిజన్ అనేది కావాలి. సో ఆల్రెడీ ఒకసారి పూర్తిగా రివిజన్ అంటే సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే రివిజన్ అనేది కావాలి. సో రివిజన్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఈ టెస్ట్ సిరీస్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క టెస్ట్లో మీకేంటంటే సర్టన్ టాపిక్స్ ఉంటాయి. ఆ సర్టన్ టాపిక్స్ అనేవి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది అలా. సో ఈ సెషన్లో మనం ఏంటంటే 4 టాపిక్స్ అనేవి తీసుకున్నాం. ఆ 4 టాపిక్స్ కనుక చూస్తే నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, లెటర్ సిరీస్ అండ్ దాని తర్వాత ఆడ్ వన్ అవుట్. సో ఈ 4 టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ 81st క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 81. సో దీనికి లాజిక్ ఏంటి? సో బేసికలీ ఈ క్వశ్చన్కి లాజిక్ ఇక్కడ దీన్ని ఏవైనా నెంబర్ సిరీస్ ఒక క్వశ్చన్ని మనం ఏంటంటే 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి లాజిక్ ప్రకారంగా, ఇంకోటి వచ్చేసరికి స్టెప్ డిఫరెన్స్. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అని చెప్పేసి కూడా అంటారు, అవునా? గ్యాప్ అని చెప్పేసి. సో ఇక్కడ దీనికి లాజిక్ ప్రకారంగా గనక చూస్తే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా n² + n ఫార్మేట్ లో ఉన్నాయి. n² + n, అవునా కాదు? సో 1² + 1, 2² + 2, 3² + 3, 4² + 4, 5² + 5. నెక్స్ట్ మన ఆన్సర్ ఏం కావాలి? 6² + 6, దట్ ఈస్ 36 ఒక 6, 42 ఇస్ ద ఆన్సర్. 42 ఇస్ ద ఆన్సర్. లేదు దీనికి మనం ఏం చేయొచ్చు, స్టెప్ డిఫరెన్స్ తో అయినా ఆన్సర్ అనేది తీసుకొని రావచ్చు. డిఫరెన్స్ చేసి మళ్ళీ డిఫరెన్స్ పైన డిఫరెన్స్ చూద్దాం, క్లియర్? సో 81st క్వశ్చన్ కి 42. నెక్స్ట్ 82nd క్వశ్చన్ చూడండి, 1, 2, 5, 12, 27, 58, 121. దీనికి ఏమైంది లాజిక్ చెప్పండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కి లాజిక్ వచ్చేసరికి ఇంటూ 2 + 1 అయినప్పుడు 1 2s are 2 + 1 అవుతుంది కదా. ఇంటూ 1 + 1 మళ్ళీ ఇంటూ 2 + 1 ఇంటూ 3 + 3నా, లేదా డిఫరెన్స్ స్టెప్ డిఫరెన్స్ చేశారా? స్టెప్ డిఫరెన్స్ చూద్దాం. 1, 2, 5, 12, 27, 58 అండ్ 121. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ కనుక చూస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 4, ఇక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 3. ఓకే, ఇక్కడ 3 డిఫరెన్స్, ఇక్కడ 7, దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు 15, దీని తర్వాత 31. సో డిఫరెన్స్ అపాన్ డిఫరెన్స్ కనుక చూస్తే 2, 4, ఇక్కడ 8 తర్వాత 16. అంటే ఇక్కడ బేసికలీ నెంబర్స్ ఏమవుతున్నాయి? 2 కి డబల్ 4, 4 కి డబల్ 8, 8 కి డబల్ 16, 16 కి డబల్ 32. సో ఇక్కడ నా ఆన్సర్, నా వాల్యూ ఇక్కడ ఏముండాలి? 32 + 31, దట్ ఈస్ 63. సో ఇక్కడ 63 వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నా ఆన్సర్ వచ్చేసరికి 32 + 32 × 2 64, 64 అంటే ఇది 7, ఇది 127. సో 127 కనుక నేను యాడ్ చేస్తే ఉందా ఆప్షన్? 127 ఏనా? 240. ఎక్కడ? ఒక్క సెకండ్ ఆగండి. 32, 60, ఇక్కడ డిఫరెన్స్ 62నే కదా పైన. ఓకే, 121 ఇది. ఓకే, రైటింగ్ మిస్టేక్. 121, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 63. ఎస్, 63. అప్పుడు ప్రాపర్గా మనకి ఏంటంటే ఇక్కడ 127 కాబట్టి 127. సో అవర్ ఆన్సర్ విల్ బి 248. సో డిఫరెన్స్ అపాన్ డిఫరెన్స్ తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. లేదా దీనికి ఒక ప్రాపర్ లాజిక్ కూడా ఉంది. ప్రాపర్ లాజిక్ గెస్ చేయగలిగారా? సో 1 × 1 + 1 2 అయింది మీరు చెప్తున్నట్లే. నెక్స్ట్ 2 × ఏం చేయాలి? 2 2s are 4 + 1 చేయొచ్చా? అవునా కదా?
ఈ లాజిక్ వస్తుందా? రాదు. నెక్స్ట్ ఏ లాజిక్ వస్తుందో చెప్తాను చూడండి. దీనికి వచ్చేసరికి ఫస్ట్ 1 zeros are 0 ప్లస్ 1, అవునా? 1 రైట్ ఇది కాదు. 1 2s are 2 ప్లస్ 0. 1 2s are 2 ప్లస్ 0. నెక్స్ట్ 2 2s are 4 ప్లస్ 1 5. నెక్స్ట్ 5 2s are 10 ప్లస్ 2. సో 0 1 2 10 10 ఒక 2 12, అవునా? నెక్స్ట్ 12 into 2 plus 3, 12 24 24 plus 3 is 27, 24 into 2 plus 4. అలా కనుక చూస్తే మనకు ఈ లాజిక్ కూడా వస్తుంది. సో ఇది సెకండ్ లాజిక్. సో దీని ప్రకారంగా ఆన్సర్ వచ్చేసరికి 248. నెక్స్ట్ క్వశ్చన్. సో 2, 5, 10, 17, 26. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలిసి చాలా ఈజీ. ఎందుకు? డైరెక్ట్గా ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. 2కి 5కి డిఫరెన్స్ వచ్చేసరికి 3, ఇది వచ్చేసరికి 5 7 11 13, నెక్స్ట్ 17, అవునా? లేదు ఇక్కడ 2, ఇక్కడ వచ్చేసరికి 3 5 7 7 తర్వాత 9, ఓకే, 9 తర్వాత 11, ఎస్, 13. అంటే ఇవి ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. 3 5 7 9 11, 11 తర్వాత 13 ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి 13 కనుక యాడ్ చేస్తే 50 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 83కి కరెక్ట్. నెక్స్ట్ 84 ఆన్సర్ చెప్పండి. 1788. 84కి ఆన్సర్ ఈస్ 1788. ఎస్, కరెక్ట్. ఇక్కడ లాజిక్ ఏంటి? డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాడు, అవునా? 123 234. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 111. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 222, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి 222, ఇక్కడ నుంచి ఇక్కడికి 333, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 4లు, నెక్స్ట్ 555 యాడ్ చేయాలి. సో నా ఆన్సర్ 1 2 3 3 5 5 5. సో 1788 అనేది మనకు ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ 85th క్వశ్చన్. 4 13 40 121 364. 85th క్వశ్చన్ ఆప్షన్ ఆన్సర్ 109 1093. ఎస్. లాజిక్ ఇక్కడ లాజిక్ వచ్చేసరికి 4 3s are 12, 4 3s are 12 ప్లస్ 1. సో ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1. ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క వాల్యూ మల్టిప్లైడ్ బై 3 ప్లస్ 1 అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ 86th క్వశ్చన్ చూద్దాం. 86th క్వశ్చన్ 2 3 5 8 13 21 34 55. దీనికి ఆప్షన్ 86th క్వశ్చన్ 89 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది వచ్చేసరికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సిరీస్. దీన్ని మనం ఏమంటామంటే ఫిబొనాకీ సిరీస్, అవునా? ఫిబొనాకీ సిరీస్. సో ఈ ఫిబొనాకీ సిరీస్ ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది. సో 2 + 3 5, 3 + 5 8. నెక్స్ట్ నా ఆన్సర్ ఏం కావాలి? 34 ఒక 55. రెండింటిని యాడ్ చేస్తే 89 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 87th క్వశ్చన్ 9 26 65 124 217. దీనికి ఆన్సర్ 342. ఎస్, 342. సో ఇక్కడ ఆప్షన్స్ కానివ్వండి లేదా ఏవైతే పైన నెంబర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్యూబ్స్ కి దగ్గరగా ఉన్నాయి. ఇది 9 కనుక చూస్తే 2 క్యూబ్ ప్లస్ 1, ఇది 3 క్యూబ్ మైనస్ 1, 4 క్యూబ్ ప్లస్ 1, 5 క్యూబ్ మైనస్ 1, 6 క్యూబ్ ప్లస్ 1. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తుంది కాబట్టి నా ఆన్సర్ 7 క్యూబ్ మైనస్ 1. 7 క్యూబ్ మైనస్ 1 ఈస్ 342. ఎస్. నెక్స్ట్ దీని తర్వాత 88th క్వశ్చన్ ABCD. ఇందులో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 11U27. 11U27. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్స్ చూద్దాం. 3 5 7 9. ప్రతిదీ 2 2 ఇంక్రీజ్ అవుతుంది. సో 9 + 2 11. సో 11 ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ AEIO. సో ఇవి ఎయిదర్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నా చూడాలి, లేదంటే ఈ లెటర్స్ కాబట్టి ఇవి వావెల్స్ కూడా కావచ్చు. AEIO U వావెల్స్. నెక్స్ట్ వావెల్ ఏముండాలి? యూ ఉండాలి. సో యూ ఇక్కడ లేదు. సో నా ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. లేదు ఇది చెక్ చేసిన 7 అనేది
12 అవుతుంది 5, ఇక్కడ నుంచి 5 5, సో ప్రతిసారి 5 5 పెరుగుతుంది కాబట్టి 27. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ 6 11 21 36 51, దీనికి ఆన్సర్ ఆబ్వియస్లీ చాలా ఈజీ. మనకు చూస్తూనే ఇక్కడ కనిపిస్తుంది 5 పెరిగింది, 10 పెరిగింది, 15 20 25 30. సో ఆన్సర్ ఇస్ 111. నెక్స్ట్ 1 1 1.5 3 7.5 22.5 comma blank 60 67.25 నా ఎలా చేశారు 67.25? రైట్, ఇది మీరు ఆన్సర్ చెప్తున్నారు, దీన్ని జస్టిఫై చేయండి. చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? 0 ఒక్క సెకండ్ 1 multiplied by 0 plus 0.5 ఓకే చెప్పండి. ఆన్సర్ ఏనా, డీనా, బీనా, సీనా? 1 2 3 4? 4. ఆన్సర్ ఇస్ 4 అంటున్నారు, ఆన్సర్ ఇస్ 2 అంటున్నారు. రైట్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ నెంబర్స్ రాస్తాను. 1 1 1.5 3 7.5 22.5 కమా బ్లాంక్. సో 1 నుంచి 1 అంటే మల్టిప్లైడ్ బై 1, 1 నుంచి 1.5 అంటే ఇంటూ 1.5, ఇక్కడ నుంచి మల్టిప్లైడ్ బై 2, ఇక్కడ నుంచి ఇంటూ 2.5 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 2.5 కాబట్టి ఇక్కడ 3. సో 7.5 మల్టిప్లైడ్ బై 3 ఎగ్జాక్ట్ గా మనకు 22.5 వస్తుంది. నెక్స్ట్ మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? మల్టిప్లైడ్ బై 3.5. సో 22.5 ని మనం 3.5 తో మల్టిప్లై చేస్తే మనకు 78.75 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. 22 ఇంటూ 3.5. డౌట్ ఉందా? మల్టిప్లై చేసి చెప్పాలా? అవసరం లేదు. రైట్, నెక్స్ట్ 91st క్వశ్చన్. ఇక్కడ లెటర్ సిరీస్ అనేది వచ్చింది మనకు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఏ అంటే 1. సో ఫస్ట్ లెటర్ చూడండి, 1 4 7 10, ప్రతిదీ 3 3 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నా నెక్స్ట్ లెటర్ కూడా 3 ఇంక్రీజ్ కావాలి. సో నా ఆన్సర్ 13 అంటే ఎం. ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఇది 25 23 21 2 డిక్రీజ్ అవుతుంది. 25 నుంచి 23 2 డిక్రీజ్. సో 19 minus 2 is 17 అంటే క్యూ ఉండాలి, క్యూ ఒకటే ఉంది. సో నా ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, MQN ఇస్ ద ఆన్సర్. ఎస్, MQN ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఆప్షన్ చెప్పండి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రైట్. ఇక్కడ ఇది వచ్చేసరికి లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. ఎప్పుడైనా లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ గనక ఉంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లెటర్స్ కౌంట్ చేస్తాం. లెటర్స్ కౌంట్ చేసి దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. ఫస్ట్ లెటర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 16. సో 16 లెటర్స్ కాబట్టి ఇక్కడ పెయిర్స్ అనేవి ఎంత ఫామ్ అవ్వచ్చు? 4 4 యొక్క పెయిర్స్ ఫామ్ అవ్వచ్చు. అవునా? 4 4s are 16. సో ఇక్కడ నాకేంటంటే 4 4 యొక్క పెయిర్స్ ఫామ్ అవుతాయి. సో డివైడ్ చేయండి 4 4 పెయిర్స్. ఓకేనా? సో 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4 ఇక్కడ ఒకటి, 1 2 3 4 ఇక్కడ ఒకటి. అవునా? సో ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ ఏవైతే గ్రూప్స్ ఫామ్ అయ్యాయో ఈ గ్రూప్స్ అనేవి సిమిలర్ గా ఉన్నాయా, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి? నేను గమనిస్తే ఇక్కడ నాకేంటంటే గ్రూప్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి. అవునా? సో ఇక్కడ ఏ బ్లాంక్ బీసీ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏ. అవునా? మధ్యలో 2 బీలు వస్తున్నాయి అంటే ఇక్కడ ఒక బి పెడదాం. ఏ బీబీసీ ఇక్కడ కూడా చూద్దాం. ఏ బీబీసీ ఇక్కడ ఏ, ఇక్కడ బీసీ వచ్చిందా? సో ఏ బీబీసీ ఉండాలి ఇక్కడ. ఇది వచ్చేసరికి బి. సో ఇది బి ఉండాలి. దీన్ని ఒక్కటి చేంజ్ చేసుకోండి. దీన్ని ఒక్కటి ఏం చేస్తారంటే అది టైప్ అయినట్టుంది. సో ఇది ఒక్కటి వచ్చేసరికి మనము బిగా చేంజ్ చేయండి. సో ఏ బీబీసీ. సో లాజిక్ వచ్చేసరికి ఏ బీబీసీ, ఏ బీబీసీ. థర్డ్ దాంట్లో ఏ బీసీ, ఏబి. ఆప్షన్స్ చూద్దాం ఒక్క సెకండ్. రైట్, ఒక్క సెకండ్, గివ్ మీ మినిట్.
సో గ్రూప్స్ వచ్చేసరికి 4 యొక్క గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎస్, అది క్లియర్. నెక్స్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దామా, లేదంటే మీరు చెప్పేలాగా ఫస్ట్ దాంట్లో 2 A's AABC, థర్డ్ దాంట్లో ఓకే రైట్ ABBC. నెక్స్ట్ థర్డ్ దాంట్లో వచ్చేసరికి ABCC. ఎస్ ఎస్, లాజిక్ వచ్చేసరికి ఇది. దీని తర్వాత లాస్ట్ వచ్చేసరికి మళ్ళీ AABC. ఎస్ ఎస్. సో 4 గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అవునా. సో ఇక్కడ లాజిక్ వచ్చేసరికి ఇది. సో ఆప్షన్ దీని ప్రకారంగా ఆప్షన్ ఏముంది మనకు A, నెక్స్ట్ దీని తర్వాత AC. సో AAC, ఆప్షన్ A ఇస్ ద ఆన్సర్. ఎస్, ఆప్షన్ ఏ మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 93rd క్వశ్చన్ చూద్దాం. BEILP ఆన్సర్ ఏమవుతుంది? ఎస్. సో 2, 5, 9, 12, 16 బ్లాంక్. సో ఇక్కడ ఇంక్రీజింగా డిక్రీజింగా? ఇంక్రీజింగ్. సో 3, 4, 5. దీని తర్వాత ఇక్కడ వచ్చేసరికి 3, 4, 5. ఇంతేనా? 3, 4, 3, 4. ఎస్, 3, 4, 3, 4, 3, 4, 3, 4. మళ్ళీ వచ్చేసరికి 3. 16 + 3 is 19. 19th letter is yes, yes. నెక్స్ట్ ADIPY. A అంటే 1, D అంటే 4, 9, 16, 25. ఈ నంబర్స్ అన్ని ఏంటి? స్క్వేర్స్. సో 1 square, 2 square, 3 square, 4 square, 5 square. నెక్స్ట్ 6 square. 6 square is 36. కానీ 36 లెటర్స్ లేవు కాబట్టి ఇందులోంచి 26 తీసేయండి. 10th letter is J, which is option A. నెక్స్ట్ AZXCUFRI. ఇవన్నీ కూడా ఆపోజిట్స్. కానీ ఆప్షన్స్ అన్ని కూడా ఆపోజిట్స్ ఉన్నాయి కదా. ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఏమి ఇచ్చాడు? ఆపోజిట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ లెటర్స్ కంపేర్ చేయండి. సో ఇది 1. సో 1 నుంచి X అయింది. సో ఇది 24. దీని ఏమైనా 27 రాయొచ్చు. 1 కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ 27. సో 27 నుంచి 24 అంటే 3 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 21, 3 డిక్రీజ్. 21 నుంచి 18, 3 డిక్రీజ్. సో 18 - 3. 18 - 3 అంటే 15. అంటే నా ఫస్ట్ లెటర్ O ఉండాలి. O యొక్క ఆపోజిట్ L. O యొక్క ఆపోజిట్ L. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ B, A కాదు. తొందరలో ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయ్యి LO కూడా రాసే అవకాశం ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ 96th. ఇక్కడ ఫస్ట్ కౌంట్ చేద్దాం లెటర్స్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 లెటర్స్ ఉన్నాయి. ఇంతకుముందు 16 లెటర్స్ వచ్చాయి కాబట్టి 4 యొక్క పేరు అనుకున్నాం. కానీ ఇక్కడ 14 వచ్చాయి. సో అలాగా పేరు అనేది మనకు ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎయిదర్ పేరు ఫామ్ అయితే 7 లెటర్స్ యొక్క పేరు ఫామ్ అవుతుంది. కానీ అది చాలా రేర్. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అనేవి ఒక్కోటి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెక్ చేయాలి. అలా చేయొచ్చు. లేదంటే ఒక చిన్న ప్యాటర్న్ ని కూడా మీరు గమనించవచ్చు. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, రైట్, ఇక్కడ ప్యాటర్న్ అనేది మనకి ఏంటంటే చూడండి. ఫస్ట్ MN ఇక్కడ ఉందా? MN ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ MN ఉంది. మళ్ళీ ఇక్కడ MN ఉంది. ఇక్కడ MN తర్వాత ఒక లెటర్ ఉంది. MN తర్వాత ఒక గ్యాప్ ఉంది. ఇక్కడ MN తర్వాత 2 గ్యాపులు ఉన్నాయి. మళ్ళీ MN తర్వాత 3 గ్యాపులు ఉన్నాయి. సో సపోజ్ ఇలా మేబీ ఉండొచ్చు కదా, ఇలా ఉండే అవకాశం ఉండొచ్చు కదా. ఫస్ట్ 2 letters, 3 letters, 4 letters, 4 తర్వాత 5 letters. ఇప్పుడు దీని ప్రకారంగా చూద్దాం. సో ఇక్కడ MN ఉంది కాబట్టి ఇక్కడ కూడా MN, MN. దీని తర్వాత MN, N తర్వాత O. నెక్స్ట్ MN, O, P. 15, 16. దీని తర్వాత MNO, P, Q. సో NOOPOPQ ఎక్కడుంది? ఆప్షన్ 4. ఆప్షన్ 4 సాటిస్ఫై అవుతుంది. అబ్జర్వ్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఇటువంటి కూడా వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. సో ఆర్ ఆన్సర్స్ 96 కి ఆప్షన్ 4. నెక్స్ట్ 97 CMFOJROV. ఫస్ట్ C అంటే 3, 6, 10, 15. 3 పెరిగింది, 4 పెరిగింది, 5 పెరిగింది. నెక్స్ట్ ఎంత పెరగాలి? 6 పెరగాలి. 15 ఒక 6, 21 అంటే U తో ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ UA. ఆన్సర్ ఈజ్ UA అంతే. నెక్స్ట్ 98. ఎస్, 98th క్వశ్చన్ లో ఒక చిన్న AB, ఎస్ ఇక్కడ ప్రాపర్ గా పడింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9 10 11 12 13 14 15 లెటర్స్ ఉన్నాయి. సో 15 లెటర్స్ అంటే ఏ పేర్స్ ఫామ్ కావచ్చు? 5 అన్నా 3 అన్నా. 5 3 15 కాబట్టి 5 లెటర్స్ యొక్క పేరు, లేదా 3 లెటర్స్ యొక్క పేరు 5 అన్నా కావచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకు ఏ ఉంది, లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఏ అనే లెటర్ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ కూడా ఉంది. సో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 పేర్స్ చూద్దాం. 1 2 3 4 5 ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ. సో దీని ప్రకారంగా చూస్తే ఏబిసి డిఈ, ఏబిసి డిఈ, ఏబిసి డిఈ. సో నా ఆన్సర్ సిఈఏడి. ఎక్కడుంది? సిఈఏడి ఏసి. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఎస్. 98th క్వశ్చన్ ఆప్షన్ 4. నెక్స్ట్ 99th క్వశ్చన్. 99th క్వశ్చన్. ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ కౌంట్ చేయండి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 లెటర్స్ అంటే ఏ పేర్స్? 6 3 6 3. ఇక్కడ 6 కన్నా డివైడ్ చేయండి, 3 అన్నా డివైడ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 6 గా తీసుకుంటే ఇక్కడికి ఎండ్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ. సో 6 లెటర్స్ ఉన్నాయి, అవునా? 6 లెటర్స్. ఇక ఆప్షన్స్ లో కనుక మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ నాకు కనిపించేది ఏంటంటే బీసీ, ఇక్కడ ఎల్ ఉండాలి, అవునా? బీసీ ఒక బ్లాంక్, లాస్ట్ లో ఎల్ఎం. బీసీ ఒక బ్లాంక్, లాస్ట్ లో ఎల్ఎం. సో నా లాస్ట్ ఆప్షన్ లో ఏముండాలి? ఎల్ ఉండాలి. కానీ ప్రతి ఆప్షన్ లో ఎల్ అనేది ఉంది. నెక్స్ట్ ఒక్కోటి సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాలి. కానీ మనం చూస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఏంటంటే 3తో స్టార్ట్ అవుతుంది, ఏతో స్టార్ట్ అవుతున్నాయి. 3 ఆప్షన్స్ వచ్చేసరికి ఏతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏ ఉండే అవకాశం. సో ఏబిసి, ఏబిసి, ఓకేనా? ఏబిసి, ఏబిసి. నెక్స్ట్ ఈ మిస్సింగ్ లెటర్ కేఎల్ఎం, కేఎల్ఎం, కేఎల్ఎం. ఎందుకంటే ఎక్స్ట్రా కే అనే లెటర్ మనకు కనిపిస్తుంది కాబట్టి. ఏబిసి కేఎల్ఎం, ఏబిసి కేఎల్ఎం ఇలా ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. నెక్స్ట్ 100th క్వశ్చన్, సెంచరీ. ఈ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఫస్ట్ లెటర్ ఏ, ఈ, ఐ, ఓ, మళ్ళీ వావెల్స్ వచ్చాయి. ఎయిదర్ వావెల్స్ అన్న కావచ్చు, లేదా ఇంక్రీజ్ డిక్రీజ్. సో ఇక్కడ ఖచ్చితంగా ఏమి ఇచ్చాడు? వావెల్స్ ఇచ్చాడు. సో ఎందుకంటే 3 ఆప్షన్స్ నాకు యూ ఉన్నాయి కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 3 7 11 15. 3 నుంచి 7 అంటే 4, 7 నుంచి 11 5. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది? 4, అవునా? 3 4 3 4. మళ్ళీ మనం ఏం చేయాలి? 15 ప్లస్ 3నా 4ఆ? 3 ఇది వచ్చేసరికి 7, అవునా? ఇది 11. సో ఇక్కడ నుంచి 3 నుంచి 7 అయింది, +4 అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా +4. ఓకే, అన్ని కూడా +4 అవుతున్నాయి. సో 15 ప్లస్ 4, 15 ప్లస్ 4 ఈజ్ 19. 19th లెటర్ ఈజ్ ఎస్. 19th లెటర్ ఏమవుతుంది? ఎస్. సో నా ఆన్సర్ యూఎస్ ఉండాలి. ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇంకా దీన్ని ఆ లాస్ట్ లెటర్ కూడా చూడొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ చూస్ ద ఆడ్ వన్ అవుట్. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? 101, 101, 1834. ఎస్. ఇదేంటంటే కొంచెం మనకేంటంటే ఫస్ట్ ఈ ఆడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ కనిపిస్తే మనం చూడాల్సింది ఏంటంటే ఈవెన్ ఆడ్ ఉన్నాయా లేదా, లేదా 3తో డివైడ్ అవుతున్నాయా, 11తో డివైడ్ అవుతున్నాయా, అలా మనం చూస్తాం. కానీ ఇక్కడ మనకి ఏం చేశాడంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేశాం. ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో 1 + 6 + 2 = 9. అదే విధంగా 3 4 1 7 7 + 1 8. నెక్స్ట్ 2 3 4 మనం 7 8 9. ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం మనకి ఇది సాటిస్ఫై అవడం లేదు. సో 1 + 8 + 3 మనకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 12. కానీ అక్కడ 4. సో ఇది నా ఆన్సర్ కాదు. ఒకవేళ 2 + 1 యాడ్ చేసినా కూడా 3నే వస్తుంది, 4 రాదు. నెక్స్ట్ ఇది చూస్ ఆడ్ వన్ అవుట్. 2 3 4 15 3 10 1 10. 2 నుంచి 3కి ఎలా వెళ్ళొచ్చు? 2 నుంచి 3కి 2 స్క్వేర్ -1, 2 × 2 -1, 4 స్క్వేర్ -1, 4 స్క్వేర్ 16, 16 - 1 15, 3 స్క్వేర్ +1. అక్కడ ఏముంది? 3 స్క్వేర్ -1 ఉండాల్సింది, 3 స్క్వేర్ +1. నెక్స్ట్ అది వచ్చేసరికి 1 స్క్వేర్, ఇక్కడ -1. సో టైపింగ్ మిస్టేక్, అది 0 ఉండాలి, మార్చుకోండి. అది 1 స్క్వేర్ -1 ఉండాలి. ఇక్కడ
ఇక్కడ 0 ఉండాలి. సో ఇక్కడ 0 ఉండాలి. సో మన ఆన్సర్ ఒకవేళ 10 ఉంటే ఏం కావచ్చు మీరు చెప్పండి. టెన్ వచ్చేసరికి మిగతావన్నీ ఆ టేబుల్లో రావా? ఇదొక్కటి టైపో అండి. సో ఆబ్వియస్లీ అక్కడ 0 ఉండాలి, ఏం చేయలేము, అది టైపో. సో యాక్చువల్గా లాజిక్ ఏంటంటే ఇది. సో 1² - 1 ఇది 0, ఇక్కడ సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ ఒక్కటి సాటిస్ఫై కాదు, ఇక్కడ ఒకటి సాటిస్ఫై కాదు. ఓకేనా? సో ఇది నెక్స్ట్. సో దానికి ఫ్రీ మార్క్ అందరికి. నెక్స్ట్ 103 ఆబ్వియస్లీ కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 51, ఇక్కడ డిఫరెన్స్ 51, ఇక్కడ డిఫరెన్స్ కూడా 51, కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 51 లేదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ లిసన్, స్విమ్, వాక్, క్లైంబ్. ఆబ్వియస్లీ లిజన్, మిగతావన్నీ ఫిజికల్ మూమెంట్స్. ఓకేనా? ఇదొక్కటి మనం ఏంటంటే కూర్చొని కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏవైతే లెటర్స్ ఉన్నాయో వీటిని మనం ఏం చేయాలి, ప్రాపర్గా అరేంజ్ చేయాలి. సో అరేంజ్ చేస్తే OWSN కనుక మనం అరేంజ్ చేస్తే స్నో అవుతుంది. స్నో, ఇది రెయిన్, ఇది వచ్చేసరికి విండ్, ఇది వచ్చేసరికి పాండ్. ఇవే మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ మీనింగ్ఫుల్ వర్డ్స్ ప్రకారంగా చూస్తే స్నో, రెయిన్, విండ్, పాండ్. స్నో కానివ్వండి, రెయిన్ కానివ్వండి, విండ్ కానివ్వండి, ఇవి మూడు కూడా వెదర్ యొక్క ఫినామినన్స్. సో పాండ్ ఒక్కటి ఒక న్యాచురల్ అకరెన్స్ కాకుండా మనం వెదర్ కాకుండా సపరేట్గా ఉంది. లేదంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఏవైతే ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడు వచ్చేసరికి మూవ్ అవుతూ ఉంటాయి, ఇదొక్కటి మూవ్ కాదు. పాండ్ అనేది స్టేషనరీగా ఉంటుంది. ఇవి స్నో కానివ్వండి, విండ్ కానివ్వండి, ఇవి మూవ్ అవుతుంటాయి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పాండ్. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసరికి 40/28, 40/28. సో కొన్నిసార్లు మనకి ఏం చేస్తాడంటే సిరీస్ నే ఆడ్ వన్ అవుట్ లో కూడా ఇస్తాడు. సో ఇప్పుడు దీన్ని సిరీస్ గా కన్సిడర్ చేయండి. 10 నుంచి 18 ఎంత పెరిగింది? 8. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 10. ఇక్కడ 12, 14, 16, 18 +2. పైన ప్రతి లెటర్ న్యూమరేటర్ ఇండివిజువల్ గా, డినామినేటర్ ఇండివిజువల్ గా ట్రీట్ చేయండి. ప్రతి లెటర్ వచ్చేసరికి 2, 2, 2 అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాం. డినామినేటర్ లో చూద్దాం. 6 నుంచి 11 అంటే 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 7, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 10, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 38, ఒక 12 అంటే 13, 13, ఇక్కడ నుంచి ఇక్కడికి 15, 15. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ చూడండి, 5 నుంచి 7 2 పెరిగింది. లాస్ట్ 2 చూడండి, 13 నుంచి 15 2 పెరిగింది. అంటే ఇక్కడ ప్రతిదీ ఏమవుతూ ఉండొచ్చు? 2, 2 పెరుగుతూ ఉండొచ్చు. అంటే ఇక్కడ మధ్యలో ఏదైతే 10, 10 అనేది 2 సార్లు రిపీట్ అయిందో అది తప్పు. అంటే దీనికి బదులుగా 7 + 2 ఎంత? 9, 9 + 2 11 ఇది ఉండాలి. అంటే ఈ రెండింటి మధ్యలో ఏ నెంబర్ వస్తుంది? 28 అనే నెంబర్ వస్తుంది. సో పైన 40 కరెక్టే, కానీ కింద ఏదైతే 28 ఉందో అది తప్పు. సో 40/28 ఈస్ ద రాంగ్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ సిటీ. పట్నా, భోపాల్, హైదరాబాద్, పూణే. పూణే ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా క్యాపిటల్స్, పూణే ఒక్కటి క్యాపిటల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఈఫిల్ టవర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, మౌంట్ ఎవరెస్ట్. మిగతా ఇవి మూడు వచ్చేసరికి మనకి ఏమవుతాయి? మ్యాన్ మేడ్. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసరికి ఒక న్యాచురల్ గా అక్కరైన థింగ్. నెక్స్ట్ 109 అడుగుతాడు మ్యాథ్స్ క్వశ్చన్స్. ఎగ్జామినేషన్ లో మ్యాథ్స్ క్వశ్చన్ రీజనింగ్ లో రాకూడదు, రీజనింగ్ క్వశ్చన్ ఇంగ్లీష్ లో రాకూడదు, అట్లేం ఉండదు. వాడు ఎట్లయినా అడుగుతాడు. సో ఇందులో ఏది ఆప్షన్ అవుతుంది? బేసికలీ ఫ్యాక్టర్స్ చూడాలి అంతే. ఇక్కడ మీరు ఫ్యాక్టర్స్ కనుక చూస్తే ఇక్కడ 1 ఏదైతే ఈ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వీటికి ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ అనేవి రావు. ఇంటిజర్స్ లో మనకు ఎక్స్ వాల్యూస్ అనేవి రావు. ఎప్పుడైతే దీన్ని మీరు సాల్వ్ చేస్తారో, అవునా, దీన్ని మీరు సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి? x² + 3x + 2x + 6. సో ఇక్కడ మనకు x యొక్క వాల్యూ వచ్చేసరికి x + 3, x + 2 రెండు వస్తాయి. అంటే x వాల్యూ వచ్చేసరికి మనకు ఎంత అవుతుంది? x వాల్యూ ఇస్ -3, x = -2. రెండు సబ్స్టిట్యూట్ చేసి ఇవి దేనికి ఈక్వల్ అవుతాయి? 0కి ఈక్వల్ అవుతాయి.
ఎక్స్ అనేది మీరు -3 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఎక్స్ అనేది -2 కనుక అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ అనేవి మనకు ఏమైతే 0. సో మ్యాథ్స్ యొక్క క్వశ్చన్ రీజనబుల్ అడిగాడు కొంచెం, బట్ ఆల్రెడీ మ్యాథ్స్ చదువుతూ ఉంటారు కాబట్టి చేయొచ్చు. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఇస్ 356 777 రాలేదా? ఆన్సర్ ఇస్ 356. సో ఇక్కడ చూడండి 1 నుంచి 3, 3 నుంచి 10, 10 నుంచి 21, 21 నుంచి 64. సో 1 నుంచి 3 అంటే ఇంటూ 2 ప్లస్ 1, 1 2s are 2 ప్లస్ 1. నెక్స్ట్ 3 3s are 3 ప్లస్ 1, 10 2s are 20 ప్లస్ 1, 21 ఇంటూ 3 ప్లస్ 1. సో ఇక్కడ లాజిక్ అనేది ఏం చేశాడు, ఫస్ట్ మల్టిప్లైడ్ బై 2 ప్లస్ 1 చేశాడు, దాని తర్వాత మల్టిప్లైడ్ బై 3 ప్లస్ 1. సో దాని ప్రకారంగా వెళ్తే 64 తర్వాత 129, ఇది వచ్చేసరికి మల్టిప్లైడ్ బై 2 కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి మల్టిప్లైడ్ బై 3 ప్లస్ 1. సో 129 మల్టిప్లైడ్ బై 3. సో 12 3s are 36, 360, 3 9s are 27, 387 ఒక 1 అంటే ఇక్కడ 389 రావాలి. రాంగ్ ఉండకూడదు ఏంటి, ఇందులో ఏది ఉండకూడదు. సో 356కి బదులుగా 389 ఉండాలి, అంతే కదా. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఆడ్ వన్ అవుట్ అంటే సిరీస్ లాగా కన్సిడర్ చేసి ఆడ్ వన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే క్వశ్చన్ ఏంటంటే రాంగ్ నంబర్ ఇన్ ద సిరీస్ ని ఆడ్ వన్ అవుట్ లో ఇచ్చాడు అలాగా. సో ఆన్సర్ ఈస్ 356. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఈస్ 2031. 2031 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ లాజిక్ అనేది ఏంటంటే ఫస్ట్ 3 అనే నెంబర్ తీసుకోండి, 3ని 5తో మల్టిప్లై చేయండి, 3 5s are 15, 15 plus 1 16, 3 5s 15, 15 plus 1 16. నెక్స్ట్ 16 మల్టిప్లైడ్ బై 5, ఇంకోటి చెప్తాం 16 ప్లస్ 1. సో 16 5s are 80, 80 plus 1 is 81. నెక్స్ట్ అదే విధంగా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మన ఆన్సర్ వచ్చేసరికి 406 మల్టిప్లైడ్ బై 5 ప్లస్ 1. సో 2000 ఒక 5 6 are 30, 2030, 2031 is the answer. 2031 is the answer. Next ఇక్కడ 42 44 38 23 55 28 A B 1 2 3 110 110 వెనకాల మల్టిప్లైడ్ బై 2 ప్లస్ 1, 128 ప్లస్ 1 కదా 129. మేబీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఎగ్జామినేషన్లో జరుగుతాయి, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ 22 అంటున్నారు. 22, ఎస్ 22 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఏం చేశాడంటే వీడు, సో హారిజాంటల్గా ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్, సో 42 38 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 4. సో 4 మల్టిప్లైడ్ బై 11. సో ఇక్కడ మనం ఏవైతే మిడిల్లో నెంబర్స్ ఉన్నాయి కదా అవి చూసి అండ్ కింద ఆప్షన్స్ చూసి ఒక రఫ్ ఐడియా తీసుకోవచ్చు. కింద ఆప్షన్స్ చూడండి 11 22 33 44 ఇవన్నీ కూడా 11 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి. సో బేసికలీ 11 అనేది ఎక్కడో చోట యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను ఏం చేశాను, రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాను 4 into 11 44. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే అవుతుందా లేదా చూద్దాం. 23 28 5 అనేది డిఫరెన్స్, సో 5 11s are 55. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 2 into 11 22, ఎస్. నెక్స్ట్ ఇక్కడ 7 9 21 27 4 2 36 18 20, ఎస్ 24 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడడానికి ఏదో క్వశ్చన్ అనిపిస్తుంది, చాలా చాలా సిల్లీ లాజిక్ ఇది. 7 నుంచి 21, 7 3s are 21, 9 నుంచి 27, 9 3s are 27, 7 3s 21, 9 3s 27. నెక్స్ట్ అదే విధంగా 4 9s are 36, 2 9s are 18. నెక్స్ట్ ఇది కూడా మనం అలాగే చేయాలి. సో 9 6s are 54, 4 6s are 24. సో ఆన్సర్ ఈస్ ఇది, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఇక్కడ 10 11 12 13 ఎలా వచ్చింది? సో మిడిల్లో ఏం చేశాడంటే 1 2 3 4 రాశాడు. నెక్స్ట్ ఆ పైన కింద రైట్ లో లెఫ్ట్ లో నెంబర్స్ ఎలా వచ్చాయి?
ఇక్కడ చూడండి ఫస్ట్ 5 తీసుకుందామా. 5కి పక్కన ఉన్న నెంబర్ కాకుండా కింద ఉన్న నెంబర్ అంటే తర్వాత వచ్చే నెంబర్. 5కి పక్కన ఏముంది 2 తర్వాత ఏమొస్తుంది 3. 5 + 3 ఎంత ఇక్కడ రాశాడు అవునా. నెక్స్ట్ 8 పక్కన ఉన్న నెంబర్ కాకుండా తర్వాత వచ్చే నెంబర్. 8 ఒక 4 12. సో నా ఆన్సర్ ఏం కావాలి 12 అవునా. నెక్స్ట్ మళ్ళీ వెరిఫై చేద్దాం. 12 తర్వాత వచ్చిన నెంబర్ ఇక్కడ అంటే 4 తర్వాత 1 వచ్చింది. 12 + 1 13 ఎగ్జాక్ట్ గా సాటిస్ఫై. 13కి 5 సిరీస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. 5 నుంచి మనకి ఏంటంటే అది స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్లస్ 8 + 5 13 ఓకే. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ రెండు నెంబర్స్ ని యాడ్ చేసి దీన్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ దీన్ని తీసుకురావాలంటే ఓకే 8కి 13కి డిఫరెన్స్ వచ్చేసరికి 5 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి మనకు 8 రావాలి. ఆ మిడిల్ నెంబర్స్ కూడా ఎక్కడో చోట యూజ్ చేయాలి మనం. అవి ఊరికే ఏమి ఇవ్వడు కదా. ఆ మిడిల్ నెంబర్స్ ని యూజ్ చేస్తూ ఈ కంక్లూజన్ కి మనం రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి 12 లేదా ఆప్షన్ 3 12. నెక్స్ట్ ఇక్కడ 10C. ఎస్ 10C అనేది కరెక్ట్. సింపుల్ లాజిక్. 7 4s are 28, 15 3s are 45, 5 2s are 10. సో నా ఆన్సర్ 10 ఉండాలి. 10C 10 ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి సి. 10 ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి సి. నెక్స్ట్ ఈ సికి కూడా ఒక లాజిక్ ఉంది. ఏంటది? హారిజాంటల్ చూడండి. హారిజాంటల్ కనుక చూస్తే ఇక్కడ ఏబిసి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏబిసి. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి, ఏ ఉంది బి ఉంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ మిడిల్లో సి రావాలి. అలాగా హారిజాంటల్ కూడా చూడాలి. 10 అన్ని సీలే ఉన్నాయి. అయినప్పటికీ ఒకవేళ వేరేది అడిగితే ఒకవేళ వేరేది ఉంటే నెక్స్ట్ ఇది సింపులే. ఇది 6 ఇది 9. 6 + 9 ఎంత 15. ఫస్ట్ 2 లెటర్స్ ని యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్ వస్తుంది. సో 1 10 11 5 13. సో 5 + 13 18. 18th లెటర్ ఈస్ ఆర్. 18th లెటర్ ఏమవుతుంది ఆర్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ రైట్, ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే మనకేంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది. సో 1 25 125 216. సో 1 125 216 ఇవి మూడు ఏమవుతాయి, క్యూబ్స్ అవుతాయి. సో ఎక్కడో చోట క్యూబ్స్ అనేది యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ 7కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత 4 క్యూబ్ ఇచ్చాడు. ఇంకోసారి చెక్ చేద్దాం. 11కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత 3 క్యూబ్ ఇచ్చాడు. 5కి 4కి మధ్య డిఫరెన్స్ 1 క్యూబ్ ఇచ్చాడు. నెక్స్ట్ 8కి 2కి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 6. నా ఆన్సర్ ఏమవుతుంది 6 క్యూబ్. 6 క్యూబ్ ఇస్ 216. ఎస్ ఇక్కడ 118. ఆన్సర్ విల్ బి వాట్ 14. ఎస్ 14 కరెక్ట్. సో ఇక్కడ ఏం చేశాడంటే నెంబర్స్ ఒక ట్రయాంగిల్ లో నెంబర్స్ ఇస్తూ వెళ్ళాడు. ఇక్కడ కనుక చూస్తే 1 బయట ఉంది, 2 లోపల ఉంది. 1 2 3 4 5 6. దీని తర్వాత ఇక్కడ 16 17 18 19. ఇక్కడ 15 బయట ఉంది. 15 బయట ఉన్నది ఎక్కువ ఉండాలి, లోపల ఉన్నది తక్కువ ఉండాలి. సో లోపల ఉన్నది 15 కంటే ఒకటి తక్కువ 14. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ 4. ఎస్. సో బేసికలీ ఇక్కడ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇలా లాజిక్ ఏదో జరుగుతోంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 13 ఒక 7 రెండింటిని యాడ్ చేస్తాను. 13 ఒక 7 ఎంత 20 నుంచి నేను ఇంకా ఎంత వెళ్ళాలి, ఇంకొక 7 వెళ్ళాలి. ఇంకొక 7 వెళ్తే 27 వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేసి ఉండొచ్చు, 7ని 2 సార్లు యాడ్ చేసి ఉండొచ్చు. 13 + 7 × 2. సేమ్ అదే ఇక్కడ కూడా చేశాడు. ఎక్కడ 54 + 45 × 2. 45 2s are 90. 90 ఒక 54 144. సో నా ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదు. ఎక్స్ + 32 × 2. సో ఇది 68 అవుతుంది. సో 68లో 32 × 2 64 తీసేస్తే 4. సో 4 రిమైనింగ్ కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 4.
నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. సో 4 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ యాడ్ చేస్తే మనకు 21. అదేవిధంగా 6 స్క్వేర్ 7 స్క్వేర్ 3 స్క్వేర్ యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది టోటల్? 94.